ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా పేరున్న ఎన్నో కంపెనీలు హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్నాయి. దేశంలోని మొత్తం ఫార్మా ఉత్పత్తిలో 35% ఇక్కడి నుంచే ఉత్పత్తి అవుతున్నాయి. ప్రపంచానికి కావాల్సిన వ్యాక్సిన్లలో 1/3 జీనోమ్ వ్యాలీ నుంచే సరఫరా చేస్తున్నాం. ఈ రంగాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా ప్రభుత్వం బయో ఏషియా సదస్సును వేదికగా చేసుకుంది. దీనికి సంబంధించిన వివరాలపై మంత్రి శ్రీధర్ బాబుతో మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యేక ముఖాముఖి. దేశ ఫార్మా రంగంలో తెలంగాణ ముందు వరుసలో ఉంది. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా మన ఫార్మా ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లేలా బయో ఏషియా సదస్సులో పలు కార్యక్రమాలు కూడా రూపొందించారు. ప్రస్తుతం బయో ఏషియా సదస్సు ఏ విధంగా జరిగిందని తెలుసుకోవడానికి ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరొకటి తెలుసుకున్నాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం. సార్, మీరు ఎంతో ప్రతిష్టాత్మకంగా బయో ఏషియా సదస్సు నిర్వహించారు. ఈ 2 రోజుల పాటు జరిగిన సదస్సుకు సంబంధించిన వివరాలు ఏంటి? సక్సెస్ ఎట్లా ఉంది? ఇది 23వసారి ఈ బయో ఏషియా కాన్ఫరెన్స్ నిర్వహిస్తూ ఉన్నాం. ఈ కాన్ఫరెన్స్లో ప్రధానంగా చాలామంది పారిశ్రామికవేత్తలు, చాలామంది రీసెర్చ్కు సంబంధించిన పెద్దలు, సైంటిస్టులు, అదేవిధంగా పాలసీ మేకర్స్ అందరూ కూడా చాలామంది ఈ కాన్ఫరెన్స్కి రావటం, హైదరాబాద్లో జరుగుతున్న ఈ కాన్ఫరెన్స్కు ఒక ప్రత్యేకత ఉంటుందని ప్రతి సందర్భంలో వారు చెప్తూ, ఈరోజు టెక్ బయోకు సంబంధించి ఈరోజు బయో ఏషియా మెయిన్ థీమ్ ఏంటంటే టెక్నాలజీని రాబోయే కాలంలో, రాబోయే తరంలో మరి ప్రత్యేకంగా బయాలజీకి సంబంధించి, లైఫ్ సైన్సెస్కి సంబంధించి, ఫార్మా రంగానికి సంబంధించి టెక్నాలజీని ఉపయోగించుకొని మళ్ళా ఇంకా ముందు సంవత్సరాల్లో విలువ ఆధారిత ఫార్మా రంగాన్ని ప్రత్యేకంగా ముందుకు తీసుకెళ్లాలని ఒక ప్రయత్నంలో మరి డ్రగ్స్ కానీ, ఈరోజు మనకు కావాల్సిన మందులు కానీ, ఈరోజు రాబోయే కాలంలో మరి చేయాల్సిన రీసెర్చ్ కానీ, డ్రగ్ డిస్కవరీస్కి సంబంధించిన అంశం కానీ అతి తక్కువ ధరలో ప్రమాణాలతో కూడుకున్న డ్రగ్ని డిస్కవరీ చేయాలనే ఒక సంకల్పానికి నాంది పలకాలని ఒక ఉద్దేశంతో పోతా ఉన్నాం. చాలా మంచి స్పందన కనబడతా ఉంది. చాలామంది పారిశ్రామికవేత్తలు దీంట్లో పాల్గొంటా ఉన్నారు, ప్రత్యక్షంగా పాల్గొన్నట్టు అనేక సెషన్స్ జరుగుతూ ఉన్నాయి. సెషన్ జరిగితే వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారందరూ కూడా వారి అనుభవాలు, వారికి ఉన్న ఎక్స్పర్టీస్ని, వారు మనతో కలిసి చేయాలనుకున్న అనేక అంశాలను కూడా వారు ఈ సదస్సులో మరి చర్చ చేస్తూ ఉన్నారు. ఓకే సార్, ఇన్వెస్ట్మెంట్స్ ఎట్లా వచ్చాయి సార్ ఈ సదస్సు సందర్భంగా? ఈ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి ఇప్పుడు నిన్న కూడా చెప్పడం జరిగింది, చాలామంది ముందుకు రావడం జరిగింది. దాంట్లో నిన్న 4-5 ప్రత్యేకంగా కంపెనీస్ వచ్చి దాదాపు 2,000 కోట్లకు సంబంధించిన పెట్టుబడులు పెడతామని కూడా చెప్పడం జరిగింది. మరి దాంతోపాటు ఈరోజు జీసీసీస్ కూడా, గ్లోబల్ కేపబిలిటీ సెంటర్స్, లైఫ్ సైన్సెస్ సంబంధించి కూడా ఇక్కడ వస్తామని చెప్పి ప్రకటన కూడా చేయటం జరిగింది. ఆ క్రమంలోనే మరి నిన్న చెప్పినట్టు నేను ఈరోజు ఓపెల్లా హెల్త్ కేర్కు సంబంధించి కానీ, అది ఫ్రాన్స్ బేస్డ్ కంపెనీ, 500 మందికి ఉపాధి కలిగించే అవకాశం ఉంటుంది. అదొక జీసీసీగా. అదేవిధంగా వ్యాక్సిన్డో యానిమల్ హెల్త్ కేర్ అంటే వెటర్నరీ సైన్సెస్కు సంబంధించి వారు ఒక 350 మందికి మన పిల్లలకు ఉపాధి కలిగించే అవకాశం ఉంటుంది. ఇక్కడ సంబంధించిన సంస్థ ఇండియాకు సంబంధించి ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్ అని, అదేవిధంగా అమెరికన్ బేస్డ్ కంపెనీ ట్రేడెన్స్ ఇన్కార్పొరేషన్కు సంబంధించి వారొక దాదాపు 300 కోట్ల రూపాయలతో 400 మందికి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మరి వారు నిన్న ప్రకటన చేయడం జరిగింది. ఇది ఆర్ఎక్స్ ప్రొపెల్లెంట్కు సంబంధించి 1000 మందితోని వారికి ఉపాధి కలిగించే వారు ఇన్వెస్ట్మెంట్స్ అనౌన్స్ చేయడం జరిగింది. సో ఈ క్రమేణా ఈ విధమైన ఇన్వెస్ట్మెంట్స్ కోసము ఈ బయో ఏషియా మేము నిర్వహిస్తలేము. కానీ ఇన్వెస్ట్మెంట్స్ పెడదామని ముందుకు ఆసక్తి చూపెట్టి వస్తా ఉన్న వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం. నిన్న ముఖ్యమంత్రి గారు కూడా ప్రత్యేకంగా చెప్పడం జరిగింది, ఇక్కడ టెక్నాలజీ ఉంది, ప్రత్యేక రంగానికి సంబంధించిన ఫార్మా, లైఫ్ సైన్సెస్ రంగానికి సంబంధించి ప్రత్యేకతలు ఉన్నాయి. 2 కూడా ఒకటే ప్రాంతంలో, ఒకటే స్థలంలో ఈ విధంగా హైదరాబాదులో దొరుకుతూ ఉన్నప్పుడు ముందుకు రండి, మీరు వచ్చి మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని వారు అపీల్ కూడా చేయడం జరిగింది, వారు పిలుపునివ్వటం కూడా జరిగింది. ఆ క్రమేణా వస్తూ ఉన్న పారిశ్రామికవేత్తలకు కూడా స్వాగతం పలుకుతూ ఇంకా అనేకంగా వస్తాయని ఆశిస్తూ ఉన్నాం. సార్, మీరు పారిశ్రామికవేత్తలను మరింత ప్రోత్సహించే విధంగా నూతన లైఫ్ సైన్సెస్ పాలసీ కూడా తీసుకొచ్చారు కదా సార్, దానికి సంబంధించిన వివరాలు? నూతన లైఫ్ సైన్సెస్ పాలసీకి సంబంధించి ప్రోత్సాహం చేయాలనే ఉద్దేశం లైఫ్ సైన్సెస్ అనేదానికి. దానికి ఇప్పుడు మనము
$100 బిలియన్ ఇండస్ట్రీ ఇక్కడ మన హైదరాబాద్ తెలంగాణ. దాన్ని $250 బిలియన్ ఇండస్ట్రీగా నెలకొల్పాలి 2030 వరకు అని. దానికి కావాల్సిన అంశాలు ఏమున్నాయి, ఏ విధంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని ముందుకు తీసుకెళ్ళాలి, దానికి ఇండస్ట్రీ స్టేటస్ ఇస్తూ ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. వారికి కావాల్సిన ఇన్సెంటివ్స్ సబ్సిడీస్ విషయంలో కానీ ప్రత్యేకమైన ఆలోచనతోని ప్రత్యేకతతో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. టాలెంట్ ఇక్కడ క్రియేట్ చేస్తాం, అంటే నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాం టెక్నాలజీ పరంగా. అదేవిధంగా బయాలజీకి సంబంధించి, లైఫ్ సైన్సెస్ సంబంధించి, ఫార్మా రంగానికి సంబంధించిన పాలసీ విధానంలో ఈ ప్రత్యేకంగా పెట్టి ఇక్కడ టాలెంట్ను ప్రత్యేకమైన ఆలోచనతో ముందుకు తీసుకెళ్తున్న ప్రయత్నంలో ఈరోజు మా ఆలోచన, మా దృక్పథాన్ని ప్రపంచ దేశాలకు కూడా తెలియజేస్తాం. చివరిగా ఒక ప్రశ్న సార్, ఇప్పుడు గ్రీన్ ఫార్మా కానీ లేకపోతే జీనోమ్ వ్యాలీలో ఇండస్ట్రీస్ని ఎంకరేజ్ చేయడానికి కేటాయింపు, దానికి సంబంధించిన డీటెయిల్స్. జీనోమ్ వ్యాలీకి సంబంధించి ఇప్పటికే ఈ ఫేజ్లో 400 ఎకరాలను కూడా చాలామందికి కూడా కేటాయింపు చేయడం జరిగింది. మరొక 2-3 నెలల్లో ఇంకో 300-400 ఎకరాలను కేటాయింపు చేసి చాలా ఇండస్ట్రీస్ కూడా ముందుకు వస్తూ ఉన్నాయి. ఆ ముందుకు వస్తున్న తరుణంలో ఈరోజు జీనోమ్ వ్యాలీ ఎక్స్పాన్షన్ నిరంతరంగా జరుగుతూనే ఉంటుంది. ఓకే, ఇట్ ఈస్ ఎ డైనమిక్ ప్రాసెస్. ఓకే సార్. గ్రీన్ ఫార్మాకు సంబంధించి కూడా ఈరోజు మేము ప్రత్యేకతతో ఇప్పటికే 20,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడతామని వస్తే ఎంఓయూలు కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా కూడా గ్రీన్ ఫార్మాకి సంబంధించిన ఇవన్నిటిని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. విభిన్న మార్గాల్లో కూడా పారిశ్రామికవేత్తలను ఎంకరేజ్ చేస్తామని చెప్పి కూడా మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు చెప్తున్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో శ్రీకాంత్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.